ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఆగస్టు నెల 1వ తారీఖున హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. గడిచిన 7 నెలలుగా కనుపాప వలె దేవుడు మనల్ని కాపాడి 8వ నెలకు దేవుడు మనల్ని తెచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని మిట్టాపల్లాలు వచ్చినా, ఎన్ని పోరాటములు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఆత్మీయ జీవితం నుంచి మనల్ని త్రోసివేయాలి, మనము లేకుండా నిర్మూలన చేయాలని ఎన్ని దుష్ట పోరాటములు మనకు విరోధంగా వచ్చినా దేవుడు మాత్రం మనల్ని చేయవదలలేదు. కారణం ఏమో తెలుసా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారను. 7 నెలలుగా దేవుడు మనల్ని కనుపాప వలె కాపాడి ఈ 8వ నెల 1వ తారీఖున దేవుడు మనల్ని నడిపిన కారణం ఏమండి? ఆయన యొక్క కృప మనల్ని ఎడబాయలేదు. దేవుని బిడ్డలారా, ఆయన కృప మనతో ఉన్నందువలన ఎటువంటి పోరాటములు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని చేయవదలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 నెలలుగా మిమ్మల్ని నడిపిన దేవుని యొక్క కృప ఈ 8వ నెలలో కూడా మిమ్మల్ని నడుపునండి. విలాప వాక్యములో 3వ అధ్యాయం 22వ వాక్యం చెప్తుంది చూడండి. దేవుని కృప ఎటువంటిది? మనము నిర్మూలము కాకుండా మనల్ని కాపాడే కృపగా ఉంటున్నది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 50వ వాక్యం చెప్తుంది చూడండి. దేవునికి భయపడు దేవుని బిడ్డల యొక్క జీవితంలో తరతరములకు ఆయన యొక్క కృప నిలుచునంట. ఏ పరిస్థితులు, ఏ పోరాటములు మీ జీవితంలో వచ్చినా చోలిపోకండి. ఎందుకు తెలుసండి? దేవుని యొక్క కృప మీ జీవితంలో మారనిది. దేవుని యొక్క కృప, యెహోవా యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యం మీ జీవితంలో మారనిది. మిమ్మల్ని ఏ పరిస్థితులు నిర్మూలించడానికి కాదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తి గల వారిని ఆయన వాత్సల్యము, ఆయన యొక్క కృప కాపాడుతుందంట. దేవుని యొక్క భయభక్తి అంటే ఏమండి? పాపమునకు తొలగి జీవించడమే. పాపమునకు తొలగి జీవించే జీవితమే దేవునికి భయభక్తి కలిగిన జీవితం. ఈ ఆగస్టు నెల మీ జీవితంలో దేవుని కృప బయలుపడును. 7 నెలలు ఆయన మిమ్మల్ని నడిపినది మాత్రం కాదు, ఈ 8వ నెలలో మిమ్మల్ని శ్రేష్టంగా ఆయన నడుపును, గొప్పగా నడుపును. 7 నెలలలో మీరు చూడని దేవుని యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యం మీ జీవితంలో బయలుపడను. 7 నెలలు మీ జీవితంలో బయలుపడని ఆశీర్వాదం ఈ 8వ నెలలో మీ జీవితంలో బయలుపడను. భయపడకండి, చోలిపోకండి. దేవుని భయభక్తిని కాపాడుకోండి. ఈ దేవుని కృప మీ జీవితంలో నిండుగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని ఆశీర్వదించి ఈ నెలంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖున నా ప్రియ సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ కృప వీళ్ళపైన బయలుపడను గాక. 7 నెలలు కాపాడిన దేవా, 8వ నెలను వీళ్ళను కాపాడండి. వీళ్ళ అవసరతలను సంధించండి. మీ కృప, వాత్సల్యం, మీ దయ, మీ తోడు, నీడ వీళ్ళ జీవితంలో బయలుపడాలి. వీళ్ళ అవసరతలను సంధించండి. ఈ నెలంతా మీ బిడ్డల్ని గొప్ప సాక్ష్యంగా నిలపండి, ముట్టండి, దీవించండి నాయన. అనేక మంది ముందు జీవంగా సాక్ష్యంగా వీళ్ళని నిలపండి. నా రాజా, ఎన్ని పోరాటములు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ బిడ్డలు నిర్మూలం కాకుండా ఉండడం మీ యొక్క కృప మాత్రమే. 7 నెలలు మీ యొక్క దయతో, మీ కృపతో నడిపిన దేవుడు 8వ నెలను మీరు నడపండి నాయన. మీ రక్తపు కోటలో దాచుకోండి నాయన. మీ ప్రసన్నత వీళ్ళ జీవితంలో బయలుపడని మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.